చూస్తున్నారు కదా, ఫ్రేమ్ చూస్తున్నారు కదా, రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ ఫ్రేమ్ చూడడానికి. Here we have the అక్కినేని gentlemen here. అక్కినేని అభిమానులందరూ, come on everybody. లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా లెనిన్కి, అఖిల్ అక్కినేని గారికి అండ్ అక్కినేని నాగార్జున సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ ఆఫ్ కోర్స్ ఇవాళ మన లెనిన్ సెలబ్రేషన్స్ని పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన మా వండర్ఫుల్ గెస్ట్ నాగ చైతన్య గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. వావ్, జస్ట్ లుక్ ఎట్ దట్ ఫ్రేమ్. సీరియస్గా ఐ థింక్ లెనిన్ రిలీజ్ అయిన రోజు అక్కినేని అభిమానులందరికీ ఎంత స్పెషల్ డేనో, అయ్యగారు బ్లాక్ బస్టర్ కొట్టిన రోజు ఎంత స్పెషల్ డేనో, ఈ రోజు కూడా ఇలా ముగ్గురిని ఒక ఫ్రేమ్లో చూడడం కూడా అంతే స్పెషల్ టు అక్కినేని ఫ్యాన్స్. హలో నాగార్జున సార్, హార్టీ వెల్కమ్ టు యూ. నాగ చైతన్య గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ, హార్టీ వెల్కమ్. అండ్ లెనిన్ అక్కినేని అఖిల్ గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. And of course to the whole team of Lenin, hearty congratulations to each and everybody who has worked for the film. So లెనిన్ థియేటర్లో మనందరికీ కలిగించినటువంటి ఇమోషన్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, సినిమా చూసిన వాళ్ళందరూ అలా క్యారీ చేస్తూనే ఉన్నారు. లెనిన్కి సంబంధించిన పెయిన్ని, ఆ లెనిన్ క్యారెక్టరైజేషన్ని, మా బంగారాన్ని అలా ఇంటికి తీసుకెళ్ళిపోయాము, మా అఖిల్ బంగారాన్ని. అఫ్కోర్స్ మా భాగ్యశ్రీ బంగారం కూడా ఈరోజు రావట్లేదు, కానీ మనందరికీ గుర్తుండిపోయే రోల్స్లో కనిపించడం అనేది మనందరికీ చాలా చాలా స్పెషల్గా అనిపించింది లెనిన్ సినిమాకి సంబంధించి. అండ్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మా యతిరాజులకి వెల్కమ్. శివాజీ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. సో ఎస్, ఇలా మనందరికీ యాక్చువల్గా లెనిన్ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా క్యారెక్టర్స్ మాత్రమే గుర్తున్నాయని అంటే అసలు అతిశయోక్తి కానే కాదు. డెఫినెట్గా నాకు తెలిసి అఖిల్ గారిని శిశింద్రియ అప్పటి నుంచి చూస్తున్న అఖిల్ గారిని మనం మర్చిపోయి ఓన్లీ లెనిన్ని మనం క్యారీ చేసామనంటే అది మామూలు ఇంపాక్ట్ కాదు. సూపర్ పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ మనల్ని కట్టి పడేస్తే తప్ప అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయలేరు. నిజంగా ఆన్ స్క్రీన్ మనందరికీ ఆ ప్యూర్, ఇన్నసెంట్, ఎట్ ద సేమ్ టైం అగ్రెసివ్ లెనిన్ మాత్రమే కనిపించేలాగా అసలు ఆ ప్రీ ఇంటర్వెల్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ లాస్ట్లో వైట్ శారీలో మన బంగారం వస్తున్నప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంకా కళ్ళ ముందే ఉన్నాయి. యాక్చువల్లీ సెకండ్ వీకెండ్ కూడా దాటింది, బట్ స్టిల్ అంత బ్యూటిఫుల్గా మా అందరి కళ్ళల్లో నిలిచిపోయారు అఖిల్ గారు. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్లాక్ బాస్టర్. అండ్ నాగ చైతన్య గారు, ఈరోజు మీరు రావడం ఇంకా ఇంకా స్పెషల్ మా అందరికీ, అక్కినేని అభిమానులందరికీ. సో ఈరోజు మేము కూడా కొంచెం ఆస్ట్రక్ అయ్యేలా ఉన్నాం, మీ ముగ్గురిని అలా ముందు కూర్చోబెట్టి చూస్తుంటే నాకు కూడా కొంచెం మాటలు తడబడేలా ఉంది. బట్ ఎస్, దిస్ ఇస్ ఫ్యాబ్యులస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నాగ చైతన్య గారు. అండ్ ఎస్, మరి ఈరోజు లెనిన్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అనేవి లెనిన్ రిలీజ్ అయిన రోజు నుంచి జరుపుకుంటూనే ఉన్నాము, సినిమాని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాము. ఈరోజు నిన్న సెకండ్ వీకెండ్ తర్వాత కూడా మనకి కన్సిస్టెంట్గా థియేటర్స్ ఫుట్ఫాల్స్ కానీ, ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడడం కానీ ఇంకా సూపర్గా కంటిన్యూ అవుతుంది. ఆ అప్రిసియేషన్, ఆ లవ్ అనేది ఇంకా మన ముందుకి వస్తూనే ఉంది లెనిన్ ముందుకి. సో ఈరోజు మరి ఈ వైభవాన్ని, లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా మనం ముందుగా డెఫినెట్గా ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది రాసుకుని మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్తోనే మొదలు పెడదాము. సో మా మురళీకిషోర్ అబ్బూరు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఇంత మంచి ఇంపాక్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని, కథని రాసుకుని తీసి మనందరి ముందుకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ గారు మురళీకిషోర్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ప్లీజ్. అంటే ఇంత హిట్ చేశాక ఇంకేం చెప్తామండి, థ్యాంక్ యూ తప్ప. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కొంతమందికి మొన్న చెప్పలేకపోయాను. రజనీ గారు,
థ్యాంక్ యూ సో మచ్ మీకు. మా అశోక్ వ్యాసు మీకు. సో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి చాలా థ్యాంక్ యూ. అక్కినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అసలు థ్యాంక్ యూ అంతే. చేతన్ బాబుకి థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ చెక్. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి. అండ్ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ స్టేజ్ మీద అయినా సరే మనం అందరం ఎదురు చూసే స్పీచ్ కోసం అనమాట నాగవంశీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. నాగవంశీ సార్, వెయిటింగ్ ఫర్ యూ. సో సినిమాలో మనం బంగారం అని చూస్తూనే ఉన్నాము, కానీ నాగవంశీ గారు ఏది ముట్టుకుంటే అదే బంగారం అని మళ్ళీ నిరూపితం అవుతోంది. నాగవంశీ గారు సార్, స్టేజ్ పైకి వచ్చేసేయండి. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో మా నాగార్జున గారితో కలిసి ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా కూడా మన ముందుకు తీసుకొచ్చినటువంటి నాగవంశీ గారి మాటలు. చాలా రోజులు ఏంటంటే అక్కినేని అభిమానులు కలిసి మీడియా వాళ్ళు లేకుండా అభిమానులే కలుస్తున్నాం. ఈ సినిమాకి ఇప్పటికే చాలా ఎక్కువ సార్లు మాట్లాడేసాం. ముందు మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరితో అఖిల్ గారితో ఆ చేతుల మీదుగా షీల్డ్ ఇప్పించి, ఈ మధ్యకాలంలో ఫస్ట్ 3-4 డేస్లోనే కమిషన్ వచ్చిన సినిమా అవడంతో అది బాగా సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ అండి. ఇది చాలా థ్యాంక్స్. మాకు ఈ ఫస్ట్ 3 రోజులు బాగా కోఆపరేట్ చేసి థియేటర్లు వేసి షోలు పెంచి ఈ రెవెన్యూ తీసుకొచ్చిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కానీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, నెమ్మదిగా మనం ఇక్కడ అందరి యాక్టర్స్ని చూస్తూ ఉన్నాము. సో మా వసంత్ కూడా ఇక్కడే ఉన్నారు. వసంత్, అసలు మీ పేరు ఒరిజినల్ నేమ్ కంటే వసంతే వెళ్ళిపోయింది మొత్తం ఆడియన్స్లోకి. సో సూపర్బ్గా మొత్తం తెలుగు ప్రేక్షకులందరికీ ఒక పాత్రతో దగ్గర అయిపోయారు. మా శివాజీ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆన్ ద రోల్. ఆయన అసలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో ఉన్నారు. రామ్జో సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చాలామంది ఈరోజు ఈ వైభవాన్ని పంచుకోవడానికి, సెలబ్రేషన్స్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు వినాల్సిన మాటల్లో డెఫినెట్గా ద మోస్ట్ ఇంపార్టెంట్, మనందరినీ తన పర్ఫార్మెన్స్తో కట్టిపడేసి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక వండర్ఫుల్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ని మనందరికీ అందించిన మన అయ్యగారు, మన లెనిన్, మన అక్కినేని అఖిల్ గారిని సాదరంగా ఆహ్వానం పలికేద్దాం వేదికపైకి. లెనిన్గా బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్నటువంటి అక్కినేని అఖిల్ గారికి హలో, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆల్రెడీ చాలా ఎక్కువ మాట్లాడేసాము, చెప్పిందే చెప్తున్నాను మళ్ళీ. కాకపోతే స్పెసిఫిక్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇమీడియట్గా సెకండ్ డే నుంచి థియేటర్లు అన్నీ పెంచేసి వీ వర్ ఏబుల్ టు పుల్ ఇన్ బిగ్ నంబర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. 3వ రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా రోజుల తర్వాత జరిగింది. వీ వర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అన్నపూర్ణ టీమ్కి, స్పెసిఫిక్గా సివి రావు అండ్ అవర్ హోల్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, ఈ సినిమా ఇలా రిలీజ్ అయ్యేది కాదు వితౌట్ యూ గైస్. సో సొంత స్టూడియో అని కాదు, జస్ట్ జనరల్గా రెస్పెక్ట్ టు అవర్ క్రాఫ్ట్, రెస్పెక్ట్ టు ఆల్ ద టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. It means a lot. CV, I can see you there. Thank you for everything to you and your team. I missed a few names. కొంతమంది ఇప్పుడు మన రజనీ గారు ఫర్ కాస్ట్యూమ్స్, రాంబాబు కో-డైరెక్టర్, మా ఆనంద్, ఈపీ, చాలామంది వెనకాల ఈ సినిమా వెనకాల పనిచేసి మేము మర్చిపోతూ ఉంటాం అప్రిషియేట్ చేయడం. సో టుడే ఇస్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ ఆల్. ఇంకెక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, brother, for coming. And yes, thank you once again. Congratulations once again, Akhil garu. Requesting you to please stay back on stage. Definitely, I think akkada Kubera, Simon, ikkademo Tandelu, రాబోతున్న వృషకర్మ, ఇక్కడేమో లెనిన్. అసలు అక్కినేని అభిమానులకి పండగ బ్యాక్ టు బ్యాక్. సో ఈసారి ఆ సెలబ్రేషన్స్ ఇక్కడ దాకా కూడా వచ్చాయి. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అండ్ ఇప్పుడు ఈరోజు మన సెలబ్రేషన్స్ మొత్తం టీంతో కలిసి జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి సో షీల్డ్ ప్రెజెంటేషన్కి వెళ్ళిపోదాము. ఫర్ దాట్ ఐ డెఫినెట్లీ రిక్వెస్ట్ నాగ చైతన్య గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈరోజు మా సంబరాన్ని మరింత స్పెషల్ చేయడానికి విచ్చేసినటువంటి మా అక్కినేని నాగ చైతన్య గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ
నాగవంశీ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆన్ టు ద స్టేజ్ ఫర్ ద షీల్డ్స్ ప్రజెంటేషన్. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనందరి ఫేవరెట్ నాగార్జున సార్ని షీల్డ్ ప్రజెంటేషన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ది ఎవర్ హ్యాండ్సమ్ అండ్ ఎవర్ వండర్ఫుల్ పర్సన్ అక్కినేని నాగార్జున సార్, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అన్నిటికీ మించి a proud father of Lenin. So yes, here we have the team. So ముందుగా ఈరోజు ఈ చిత్రం సక్సెస్తో సూపర్ హ్యాపీగా సూపర్ వండర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మా డిస్ట్రిబ్యూటర్స్కి షీల్డ్ ప్రజెంటేషన్తో స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. సో ఫస్టే మనం ఆబ్వియస్గా మన వండర్ఫుల్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ సుప్రియా మ్యామ్ స్టేజ్ పైన ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. హియర్ వీ హ్యావ్ సుప్రియా మ్యామ్, నైజామ్ అండ్ కృష్ణ డిస్ట్రిబ్యూటర్గా ఈరోజు మనకి స్టేజ్ పైన ఎంట్రీ ఇస్తున్నారు. మ్యామ్ వెల్కమ్ ప్లీజ్. సాయిబాబా గారు కూడా జాయిన్ అయితే బాగుంటుంది. సాయిబాబా గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ టు రిసీవ్ ద షీల్డ్. ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఎస్, అండ్ ఇక అఫ్కోర్స్ వైజాగ్ అనగానే మా పూర్వీ పిక్చర్స్ వీర్నాయుడు గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వీర్నాయుడు గారిని, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే గుంటూరు డిస్ట్రిబ్యూటర్ విఎంఆర్ అండ్ వెంకట్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా విఎంఆర్ గారు అండ్ వెంకట్ గారు వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. గుంటూరు డిస్ట్రిబ్యూటర్స్, ఈస్ట్ గోదావరి మురళీ నందిపాటి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మురళీ నందిపాటి గారు. శ్రీనివాస మూవీస్ ద్వారా ఈస్ట్ గోదావరి ప్రేక్షకులకి ఈ చిత్రాన్ని అందించినటువంటి డిస్ట్రిబ్యూటర్. అండ్ వెస్ట్ గోదావరి ఎల్వీఆర్ గారు, ఆదిత్య ఫిల్మ్స్ ఎల్వీఆర్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అభి సినిమాస్ భాస్కర్ రెడ్డి గారు, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ రెడ్డి గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. అండ్ వందన ఫిల్మ్స్ వరదారెడ్డి గారు, చిత్తూరు డిస్ట్రిబ్యూటర్, వరదారెడ్డి గారికి వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. అండ్ ఎస్ఆర్ఆర్ ఫిల్మ్స్ శివ గారు అండ్ కుమార్ గారు, కడప అండ్ అనంతపూర్ జిల్లాల్లో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి శివ గారు అండ్ కుమార్ గారు, ఎస్ఆర్ఆర్ ఫిల్మ్స్, ప్లీజ్ వెల్కమ్. కర్నూలు డిస్ట్రిబ్యూటర్స్ సురేష్ గారు అండ్ లక్ష్మీనారాయణ గారు, విక్టరీ ఫిల్మ్స్ సురేష్ గారు అండ్ లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్. అలాగే మా బళ్ళారి డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి గారు త్రూ వారాహి ఫిల్మ్స్. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ కుమార్ గారు, కుమార్ ఫిల్మ్స్ కుమార్ గారు. అలాగే ప్రకాష్ ఫిల్మ్స్ ప్రశాంత్ బెహ్రా గారు. అండ్ తమిళనాడు వెంకటరత్నం గారు, ఎస్ఎస్సి మూవీస్ వెంకటరత్నం గారు, ప్లీజ్ వెల్కమ్. ఓకే, సో వెంకటరత్నం గారు is receiving the shield on stage. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్, సో ఫర్ బికమింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ బ్లాక్ బస్టర్. సో ఎస్, మరి సార్ మీ మాటలు, నాగచైతన్య గారి మాటలు వినే ముందు మనం టీం అందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటోలోకి వెళ్ళిపోదాం సార్.
సో ఫర్ దాట్ ఐ వాంట్ ద టీమ్ మెంబర్స్ ఆన్ స్టేజ్. సో మా సరస్వతి పుత్రులు రామజోగ శాస్త్రి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ టెర్రిఫిక్ యాక్టర్ శివాజీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎతిరాజులుగా మనందరికీ కనిపించిన శివాజీ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ప్రవీణ్ గారు టు వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రవీణ్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, సో మా టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మీరు ముగ్గురే ఫోటో కావాలంట సార్. బేసిక్గా మేము అందరం ఎదురు చూస్తున్న మూమెంట్ కాబట్టి. ఎస్ ఎస్, ఈ ఫ్రేమ్ కదా మనకు కావాల్సింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా నాగ చైతన్య గారి విషెస్, నాగ చైతన్య గారి మాటలు విందాము. సో ఎస్, ఓవర్ టు నాగ చైతన్య గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. నాన్న తాతగారు అన్నట్టు అభిమాన దేవుళ్ళు. తమ్ముడు కొంచెం లేట్గా వచ్చినా మీరు లేటెస్ట్గా సపోర్ట్ చేశారు. నిజంగా ప్రతి ఈవెంట్ వీడియో చూస్తున్నా మీ ఎనర్జీయే మారిపోయింది, మీ సౌండే మారిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకా తమ్ముడు విషయంకి వస్తే, నాకు అఖిల్ ఎప్పుడు హీరో అయ్యాడంటే ఈ కథ ఒప్పుకున్నప్పుడే. ఎందుకంటే నాకు ఈ కథ తెలుసు, నేను ఈ కథ విన్నాను. ఈ కథ విన్నాక యాజ్ అన్ యాక్టర్ నాకే ఒక చిన్న భయం వచ్చింది. అంటే ఇలాంటి రోల్స్ చేయాలంటే ఒక 20-25 మూవీస్ చేశాక ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక, అండ్ అదే కాకుండా యాజ్ అన్ యాక్టర్ మనం ఎప్పుడు ఒక మన రియల్ లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం ఏ క్యారెక్టర్ చేసినా. బట్ లెనిన్లో ఉన్న క్యారెక్టర్కి తన రియల్ లైఫ్కి అసలు ఎలాంటి కంపారిజనే లేదు, ఎలాంటి కనెక్షన్ లేదు. అలాంటిది తను ఓన్ చేసుకొని అంత కష్టపడి చేశాడంటే he really became my hero from the day he accepted the script. And ఒక అన్నయ్యగా, ఒక ఆడియన్స్గా, ఒక ఫ్యాన్గా చెప్తున్నా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ అలాగే కింగ్ ఫైర్ మీ అందరికీ ఇక్కడ ఎవరికి తెలీదు, అది నాకు అఖిల్కే తెలుసు. నాన్న ఎలా ఉంటారో ఇంట్లో. ఆయన ఒక ఛాలెంజ్ ఏదైనా పెట్టుకుంటే, నేను రీసెంట్గా ఐ థింక్ మనం సినిమా టైంలో చూశాను, అండ్ బంగారాజ్ సినిమా టైంలో అసలు 5-6 మంత్స్లో ఆ సినిమా స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేసి అది హిట్ చేసి, అండ్ ఇప్పుడు లెనిన్ సినిమాకి చూశాను. అండ్ నాన్నతో ఏంటంటే నేను ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటా. ఇన్ఫ్యాక్ట్ లెనిన్ కథ వినిన తర్వాత కూడా నేను చెప్పాను, నాన్న ఇది చాలా పెద్ద కథ, చాలా పెద్ద రోల్. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ లవ్ స్టోరీ ఉంది, చాలా అన్యూజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇప్పుడు ఇది కరెక్టా అంటే నేను చేసి చూపిస్తా అన్నారు. అండ్ నాకు అదే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ నా కెరియర్లో చూస్తే మేబీ ఆయన చేసిన ఈ డేరింగ్ స్టెప్స్ వల్ల ఒక శివ, ఒక గీతాంజలి, ఒక అన్నమయ్య, ఒక నిన్నే పెళ్ళాడతా, ఇలాంటి సినిమాలు వస్తాయి. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ అప్రిషియేట్ ఫ్రమ్ హిమ్. అండ్ ఎప్పుడూ ఒక ఇన్స్పిరేషన్లా తీసుకుంటాను. అండ్ అఫ్కోర్స్ మన వంశీ అసలు ప్రేమం టైంలో ఎలా ఉండేవాడు, అప్పుడు స్టేజ్ మీద ఎక్కి పిలిచి అసలు వంశీ ఏదో ఒక 2 మాటలు మాట్లాడాలన్నా కూడా అసలు సిగ్గుపడేవాడు. ఇప్పుడు చింటూ అన్న అంటున్నారు, ఏదేదో అంటున్నారు. అండ్ అదే కాకుండా బట్ జోక్స్ అపార్ట్, తను ఏ సినిమా చేసినా ఆ సినిమాకి డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అవన్నీ పక్కన పెడితే ఒక హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో వంశీకి తెలుసు. అండ్ అదే తమ్ముడికి ఇచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ డైరెక్టర్ కిషోర్, నందు, సవ్యసాచిలో నందు యాక్చువల్లీ ఏడి. సో నీ సినిమా
సక్సెస్ మీట్కి వస్తున్నానంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. రెండో సినిమా అది సక్సెస్ మీట్కి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఆశ్చర్యం ఏంటంటే నేను లెనిన్ సినిమా చూశాక నాకు 2 సీన్స్ భలే ఇష్టం సినిమాలో. ఒకటి అఫ్కోర్స్ అఖిల్ది క్లైమాక్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళ లాస్ట్ 20-25 మినిట్స్ ఎలా సినిమా అయితే హోల్డ్ చేశాడో అదొకటి. అండ్ అది కాకుండా విలన్ క్యారెక్టర్ వసంత్ ఒక సీన్ ఉంటుంది, అందరు రౌండప్ చేస్తారు, అక్కడ కంప్లీట్ డ్రామా ఓపెన్ అవుతుంది. ఐ జస్ట్ లవ్ దట్ సీన్. అండ్ నేను అది నందుకు చెప్పినప్పుడు తను చెప్పాడు, సార్ నేను అది టెస్ట్ షూట్ టైంలోనే ఆ సీన్ షూట్ చేశానని. సో దట్ షోస్ ద కన్విక్షన్ ఇన్ యాజ్ అ డైరెక్టర్. అండ్ ప్రతి ఆర్టిస్ట్ అసలు భలే పర్ఫామ్ చేశారు. ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వెనక ఒక డైరెక్టర్ సపోర్ట్ ఉండాలి. సో రియలీ నందు, హ్యాట్స్ ఆఫ్ టు యూ యాజ్ అన్ యాక్టర్. రియలీ హ్యాపీ టు సీ దిస్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ re-recording and just elevating the film so much and beautiful songs. భాగ్యశ్రీ, ఇక్కడ భాగ్యశ్రీ లేదు బట్ తను కూడా ఎంతో ఒక మంచి యాక్టర్. తన సినిమాలని చూశాను, ఎప్పుడు అనుకునేవాడిని క్రిటికల్ అప్రిసియేషన్ ఎంతో వస్తుంది ఒక కమర్షియల్ హిట్ పడాలని. అండ్ షీ గాట్ దట్ విత్ లెనిన్. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ప్రమోద్, రియలీ వాట్ యాక్టింగ్, సూపర్బ్. స్టార్టింగ్లో ఎలా అయితే నీ క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేసావో ఆడియన్స్కి, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో లేయర్ బై లేయర్ ఎలా అయితే ఓపెన్ అప్ చేసావో, ఇట్ వాజ్ సో ఇన్స్పైరింగ్ టు సీ యూ యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరికీ, శివాజీ గారికి, ఈశ్వరీరావు గారికి అండ్ ఎవ్రీవన్ ఎల్స్, రియలీ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇలా ఒక షీల్డ్ ఫంక్షన్ చేయటం అనేది ఎన్నాళ్ళైంది చేసి, ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ఒక థియేటర్కి వెళ్ళినా, ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళినా అలా కబర్డ్లో షెల్ఫ్స్లో షీల్డ్స్ ఉంటాయి. సో అవన్నీ చూసినప్పుడు ఏదో ఒక నాస్టాల్జియా, ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఇది కదరా సినిమా అంటే, ఈ గుర్తింపు. సో అలాంటిది మళ్ళీ లెనిన్ ఫంక్షన్కి చేయటం అనేది ఎంతో ఆనందంగా ఉంది. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారంటే అదే మోస్ట్ ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటే ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉంటారు, మొత్తం ఈకో సిస్టమ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అండ్ అందరం ఇలా కలిసి ఉండాలి, ఇలా హ్యాపీగా ఉండాలి, మంచి సినిమాలు చేయాలి. సో హ్యాపీ ఇలాంటి ఫంక్షన్ చేసినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మొన్న కూడా థియేటర్కి వెళ్ళాను వేరే సినిమా చూడాలని, అక్కడ కూడా లెనిన్ ఫుల్ హౌస్లో ప్లే అవుతుందని థియేటర్ ఓనర్స్ చెప్తూ ఉన్నారు. ఫెల్ట్ సో గుడ్. విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైనా పేర్లు మర్చిపోయానంటే ఐఎమ్ సారీ, బట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాట్స్ టు యూ. మోస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నా బేబీ సిసింద్రికి ఒక పెద్ద హిట్ ఇచ్చినందుకు. ఎన్ని సినిమాలు ఏం చేసినా నాకు అఖిల్ ఎప్పుడు చిన్న సిసింద్రియే. ఐ లవ్ హిమ్. కంగ్రాట్స్ బ్రదర్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Thank you so much, Nagachaitanya garu, for coming and making this celebration more special for us. And yes, sir, Nagarjuna sir emotion tho aithe I think every father is resonating with your emotion since Lenin's release. So hearty congratulations. Now I think producer ga kaakunda oka proud father ga మీ మాటలు ఇప్పుడు వినాలని అనుకుంటూ ఉన్నాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ చే ఫర్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్. చైతన్య నా గురించి ఇంత చక్కగా మాట్లాడాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఎప్పుడో చేసుకునేవాళ్ళం ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ని, ఎగ్జిబిటర్స్ని పిలిచి ఇలా షీల్డ్లు ఇవ్వడం. అండ్ చాలా నోస్టాలజిక్గా ఉంది వాళ్ళందరూ రావడం, షీల్డ్స్ ఇవ్వడం. దీంట్లో కొంతమంది బాగా తెలుసు, పూర్వీరాజు గారు బాగా తెలుసు, అలాగే ఎల్వీఆర్ గారు రాలేదు బట్ ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు వచ్చారు. అండ్ అట్లాగే సీడెడ్ నుంచి వచ్చి 9 షోస్ హౌస్ఫుల్, 10 షోస్ హౌస్ఫుల్ అని చెప్తున్నారు. అండ్ సో నైస్ టు హియర్. ఇవన్నీ వింటాకి చాలా బాగుంది. అండ్ నెల్లూరులో భాస్కర్ గారు చేసినట్టున్నారు డిస్ట్రిబ్యూషన్, అంతే కదా, భాస్కర్ రెడ్డి గారు. అండ్ ఇంతకుముందు ఎప్పుడు హరి గారు చేసేవారు మా సినిమాలన్నీ డిస్ట్రిబ్యూషన్. వి మిస్ హిమ్ వెరీ మచ్. హరి గారు, మే యూ రెస్ట్ ఇన్ పీస్. ఈ సినిమాకి ఐ వాంట్ టు థ్యాంక్, ఇప్పటివరకు అఖిల్ అన్నట్టు థ్యాంక్స్ చెప్పడంలో కొంతమంది పేర్లు మర్చిపోతాము. అండ్ కొంతమందికి థ్యాంక్స్ నేను పర్టికులర్గా చెప్పుకోవాలి. సత్యానంద్ గారు ఉన్నారు, రైటర్ సత్యానంద్ గారు. ఎప్పటి నుంచో ఆయన ఆల్రెడీ 350 ఫిలిమ్స్ స్క్రీన్ ప్లే రైటింగ్ చేశారు.
కథ విన్నప్పుడు నేను నందుని ఆయన దగ్గర పంపించాను. అండ్ సత్యానంద్ గారు ఎప్పుడు ఈ గివ్స్ ఒక స్క్రిప్ట్ డాక్టర్ లాగా చేస్తారు. ఐ వాంట్ టు థ్యాంక్ సత్యానంద్ గారు. అండ్ అలాగే సినిమా చివరికి వచ్చేటప్పుడు నేను రామ్ జోగయ్య శాస్త్రి గారితో ఆయనతో కూర్చుని చాలా మాట్లాడాను పాటల గురించి. కొన్ని లైన్స్ ఇలా ఉంటే బాగుంటుందండి, ఆ లైన్ మళ్ళీ క్లైమాక్స్లో వాడుకోవచ్చు, ఇంకో దగ్గర వాడుకోవచ్చు. అండ్ ఆయనతో సినిమాలో అఖిల్ పాడిన పాట ఒకటి ఉంది, చిన్న పాట, దాని గురించి ఆయనతో డిస్కస్ చేశాను చాలా. రామ్ జోగయ్య శాస్త్రి గారు థ్యాంక్ యూ అండి, యు హవ్ మేడ్ సచ్ అ బిగ్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎప్పుడు మన ఇల్లు గురించి మా గురించి మేము ఎప్పుడు మాట్లాడుకునే అలవాటు లేదు, కానీ ఇవాళ చెప్పాలి. మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ ఈజ్ అవుట్స్టాండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్. నాకు మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సివి సార్, ఈ సినిమా నాకు అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ బిఫోర్ ఇవ్వండి, ఎవ్వరూ ఇవ్వట్లేదు మా క్వాలిటీ చూపిటాకని. ఏం చేస్తాం, ఇవ్వలేకపోయాం. ఇది కూడా నేను ఇస్తాను అని ప్రామిస్ చేశాను, బట్ ఐ కుడెంట్ గివ్. 2 వీక్స్ బిఫోర్ ఇవ్వలేకపోయాను, జస్ట్ 2 డేస్ బిఫోర్ ఇచ్చాను ఫుల్ ఫిలిం అతనికి. అండ్ ఎటువంటి క్వాలిటీ ఇచ్చారు అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 2 వీక్స్. నిజంగా 2 వీక్స్ ముందు ఇచ్చుంటే ఇంకా ఈ సినిమా, ఈ లెనిన్ సినిమా క్వాలిటీ ఎక్కడో ఉండేది, ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. సారీ సివి, బట్ థ్యాంక్ యూ సివి ఫర్ డెలివరింగ్. అలాగే కన్నన్ మిక్సింగ్ ఇంజనీర్, డిఐ టీమ్, ఎవ్రీబడి. ఇవాళ ఐ వాంట్ టు టేక్ టైమ్ అవుట్, ఇది ఇక్కడ కరెక్ట్గా చెప్పేది కాదు, రిక్వెస్టింగ్ టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ మ్యూజిషియన్స్ అందరూ, మీరు ఒక 2 వారాల ముందు ఇస్తే ఈ సినిమాని, ఏ సినిమా అయినా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఒక 2 వారాల ముందు సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ టీంకి ఇచ్చేస్తే, ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని చెక్కి దాన్ని ఇంకా చాలా పైకి తీసుకెళ్తారు. సో అది ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డూ. ఒక పర్టికులర్ పర్సన్ అని కాదు, అందరూ ఉన్నాం దాంట్లో, నేను కూడా ఉన్నాను. నేను కూడా కరెక్షన్స్ అని దాన్ని ఇది నొక్కి అది నొక్కి లాస్ట్ మినిట్లో చేశాను. డైరెక్టర్ కూడా చేశాను, మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎడిటర్ నేను చేసుకున్నాం. సో ఒక్కళ్ళని కాదు, ఎవ్రీబడి అందరూ కలిసి ఆలోచించి 2 వీక్స్ బిఫోర్ ఇస్తే సినిమాని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఒక ఒడెస్సీ అనే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? వై? నేను చేశాను, నేను ఈ సినిమా లెనిన్ సినిమాకి చేశాను. June 26th అన్నాను. June 26th అందుకోలేకపోయాను. ఎందుకు? టెక్నికల్లీ వీ డిడ్ంట్ కంప్లీట్ ద ఫిలిం. సినిమా అయిపోయింది, బట్ టెక్నికల్గా ఫినిష్ చేయలేకపోయాం. సో 2 వీక్స్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది, బెటర్ క్వాలిటీ రావడానికి. బట్ వంశీ నీకు కూడా చెప్తున్నా, ఇట్స్ జస్ట్ అ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నిన్న పెళ్ళాడతా కానీ, అన్నమయ్య సినిమా కానీ, నా సొంత సినిమాల గురించి చెప్తున్నాను. ఆల్మోస్ట్ 1 month బిఫోర్ రిలీజ్ చేసే కాపీని చూసేవాళ్ళం మేము, 1 month బిఫోర్. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము అనేదే నా క్వశ్చన్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నన్ను నేనే అడుగుతున్నాను, వై కాంట్ ఐ డూ ఇట్ అని. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐ థింక్ ఫర్ ద గుడ్ ఆఫ్ సినిమా, ఫర్ ద హెల్త్ ఆఫ్ సినిమా, ఇది చేస్తే బాగుంటుంది అందరూ అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అలాగే అండ్ టీమ్ మై వసంత్, యూ ఆర్ జస్ట్ ఫెంటాస్టిక్ ఇన్ ద ఫిలిం, కాంట్ ఫర్గెట్ హౌ గుడ్ యూ ఆర్. అలాగే అందరూ ఎవ్రీబడి పేరున, రజనీ టోటల్గా తీసుకెళ్ళిపోయావమ్మా. ఆ బట్టలు అన్నీ క్రియేట్ చేసి యూ టుక్ ఎవ్రీబడి బ్యాక్ ఇన్ టు ద రాయలసీమ, చిత్తూరు, శ్రీరామపురం తీసుకెళ్ళిపోయావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైదేహి సిట్టింగ్ దేర్, ఐ డోంట్ నో, నీ పేరు తెలీదు. సో ఫెంటాస్టిక్ జాబ్.
అలాగే అది చిన్న వసంత్ ఉన్నాడు అక్కడ. అండ్ అలాగే సో మెనీ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమించి ఈ సినిమాని చేశారు. ఇక్కడ ఉన్నాడు నా ముందు శివాజీ. ప్రేమించి మీరందరూ థ్యాంక్ యూ. ప్రేమించి ఈ సినిమాని చేశారు, ఎంతో ప్రేమను చూపించారు. సో ఆ ప్రేమని అలాగే ఆడియన్స్, మా ఫ్యాన్స్ అందరూ తిరిగి చూపించారు, ఆ ఫ్యాన్స్ అందరూ. సో అండ్ ఈ ప్రేమ కోసం, ఇదే అరుపుల కోసం అఖిల్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, మీ అరుపుల కోసం. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు, చైతన్యకి, అఖిల్కి మాత్రం పండగలాగా ఉంది. మాకు ఇళ్ళంతా కళకళలాడుతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ. ఇంకేమి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎగ్జిబిటర్స్, రివ్యూస్ కాదు, సోషల్ మీడియా ఇది కాదు. మేము ఫోన్ కాల్ వెయిట్ చేసేది మా ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి సినిమా బాగుంది అంటే అప్పుడే మాకు కొంచెం ఇక్కడ తెలుస్తుంది. నథింగ్, ఇంకా వేరేది ఏమీ పట్టించుకోం. నిజం చెప్తున్నాను. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఫోన్ చేసి షోస్ యాడ్ చేస్తున్నావు అంటే ఎంత బాగుంటుంది మాకు చెవులకి. ఆ మాట వింటుంటే, ఆ మాట ఈ సినిమాకి చాలా విన్నాము. మ్యాట్నీ దగ్గర నుంచి ఇన్ని షోస్ యాడ్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. అండ్ సో ప్రేక్షకులందరికీ, ఫ్యాన్స్కి, ప్రేక్షకులందరికీ ఈ సినిమాని మేము ఎంతో ప్రేమించి తీసిన సినిమాని మీరు ఇంత ప్రేమించి చూశారు. ఇంకొకసారి మరీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మన టీమ్కి షీల్డ్ ప్రజెంటేషన్స్లోకి వెళ్ళిపోదాం సార్. సో నౌ ఐ రిక్వెస్ట్ మా వివేకానంద్ గారు, కలరిస్ట్ వివేకానంద్ గారు వేదికపైకి విచ్చేసి షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో దినేష్. థింక్ ఫస్ట్ మనం మన భానుని పిలిచేద్దాం. ఢిల్లీ కమ్ ఆన్ టు ద స్టేజ్ టు రిసీవ్ ద షీల్డ్. మా ఈవెంట్ పార్ట్నర్ అయినటువంటి శ్రేయస్ మీడియా, షేడ్స్ ఉన్నటువంటి పాత్రని అంతే ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేసి మన ముందుకు వచ్చినటువంటి శివాజీ గారికి వెల్కమ్ చెప్తూ, అండ్ నా వసంత్గా మనందరికీ గుర్తుండిపోయే పాత్రలో కనిపించిన ప్రమోద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. సచ్ అన్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ యాజ్ వసంత్, ద సినిమాటోగ్రఫర్, అండ్ తమన్ గారు, మీ ముగ్గురికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్పేస్తూ, అండ్ వీ హ్యావ్ అవర్ డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. లెనిన్ సినిమా ద్వారా ఈ బ్లాక్ బస్టర్ని అందుకున్నటువంటి మా డైరెక్టర్ అఖిల్ గారికి ప్రజెంట్ చేస్తారు. నాగార్జున సార్ అండ్ నాగ చైతన్య గారు కలిసి అఖిల్ గారికి షీల్డ్ ప్రజెంటేషన్. ఎస్, లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవంలో మా లెనిన్, మా అయ్య గారు బ్లాక్ బస్టర్ షీల్డ్ని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అఖిల్ గారు. ఎస్, అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్ అక్కినేని నాగార్జున గారికి ఇప్పుడు అండ్ ఇప్పుడు నాగ చైతన్య గారి చేతుల మీదుగా అక్కినేని నాగార్జున గారికి షీల్డ్ ప్రజెంటేషన్. మా ప్రొడ్యూసర్ అక్కినేని నాగార్జున గారు షీల్డ్ అందుకుంటారు. అసలు మాకు క్యూట్నెస్ ఓవర్లోడెడ్ లాగా, హ్యాండ్సమ్నెస్ ఓవర్లోడెడ్. వావ్, సో బ్యూటిఫుల్ మూమెంట్ దిస్ ఇస్. ఎస్, అండ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, గజమాలతో రెడీగా ఉన్నారు. మా అక్కినేని అభిమానులకి లెనిన్ రిలీజ్ దగ్గర నుంచి పండగ అలా కొనసాగుతూనే ఉంది. అటువంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ని అందించినటువంటి మా హీరోస్కి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ అక్కినేని అభిమానులు గజమాలతో సత్కరిస్తూ ఉన్నారు. అక్కినేని నాగార్జున సార్, అక్కినేని అఖిల్ గారు అండ్ అక్కినేని నాగ చైతన్య గారు. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ లెనిన్. ఈ అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఇంకా మరెన్నో రోజులు ఈ పండగ కొనసాగాలి అని కోరుకుంటూ, మరెంతో మంది లవ్ అండ్ అప్రిసియేషన్ కొనసాగాలి అని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ బ్లాక్ బస్టర్ వైభవం ఆఫ్
లెనిన్ అండ్ లెనిన్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగార్జున సార్, థ్యాంక్ యూ నాగ చైతన్య గారు ఎస్పెషల్లీ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్, అండ్ అఖిల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్